నమస్తే, వెల్కమ్ టు జిల్లా డైరీ. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పును గౌరవిస్తున్నా, గెలిచినా ఓడినా తాను ప్రజల మనిషినన్న తోట త్రిమూర్తులు. చరిత్రాత్మకమైన విజయాన్ని రాష్ట్రానికి అందించారు. వైసీపీ నేతలు తనకు మద్దతుగా పనిచేశారన్న పంచకర్ల రమేష్. తాడేపల్లిగూడెంను ఒక మోడర్న్ టౌన్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తా, ఈ 5 ఏళ్లలో అన్యాయం జరిగిందన్న బొలిశెట్టి శ్రీనివాస్. టీటీడీఓ ధర్మారెడ్డి అవినీతికి పాల్పడ్డారు. సిఐడి ఆఫీసులో కిరణ్ రాయల్ కంప్లైంట్. అనంతపురం జిల్లాలో కట్టుదిట్టమైన చర్యలు కొనసాగిస్తున్నాం. హింసకు పాల్పడే వారిపై రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామన్న ఎస్పీ గౌతమిశాలి. వైసీపీ నేతలు తనకు మద్దతుగా పనిచేశారంటూ పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ పరంగా కాకుండా వ్యక్తిపరంగా వైసీపీ కార్యకర్తలు సహాయం చేశారన్నారు. చరిత్రాత్మకమైన విజయాన్ని రాష్ట్రానికి అందించారన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలని కూటమికి భారీ విజయాన్ని చేకూర్చారన్నారు. తనకు ప్రోత్సహించిన టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. నేను ఒక లేబర్ మేస్త్రిలాగా నియోజకవర్గానికి కాపాడుకుంటూ దాని విధి నిర్వహణ చేస్తానని చెప్పి భగవంతుడి సాక్షిగా నేను మాటిస్తాను. ఒక నమ్మకం, పెందుర్తి ప్రజలు నన్ను ఆదరిస్తారని చెప్పి నేను పవన్ కళ్యాణ్ గారిని టికెట్ అడిగినప్పుడు, నీకు మధ్యలో గ్యాప్ వచ్చింది కదా 10 సంవత్సరాలు, నువ్వు ఎలా మాట చెప్పగలుగుతున్నావు అంటే, పెందుర్తి ప్రజలకి నాకు ఆ బాండింగ్ ఉందండి అని నేను చంద్రబాబు నాయుడు గారికి, మా పవన్ కళ్యాణ్ గారికి, నాకు టికెట్ ఇచ్చినట్లయితే పవన్ కళ్యాణ్ గారు ఎంపీ అభ్యర్థికి కూడా నేను 50,000 పైన మెజార్టీ ఇస్తాను అని చెప్పి ఆ రోజే నేను చెప్పి వస్తే, ప్రతిరోజు కూడా బాధ్యతతో భయంగా కూడా ఎలక్షన్ చేశాను. 5 సంవత్సరాలు నేను ఒక టీడీపీ గెలుపు చరిత్రాత్మక నిర్ణయమని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి నజీర్ అహ్మద్ అన్నారు. వైసీపీ అరాచకాల నుంచి ప్రజలు, అధికారులు బయటపడ్డారన్నారు. రాష్ట్రాన్ని జగన్, ఆయన టీం దోపిడీ చేశారన్నారు. తనను గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ముస్తఫా నగరాన్ని పూర్తిగా నాశనం చేశారని మండిపడ్డారు. కార్పొరేషన్లో ఫైళ్లు మాయం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ ఎన్నికల్లో ఇచ్చినటువంటి తీర్పు, సైకో పోవాలి, సైకిల్ రావాలి అనే నినాదాన్ని పూర్తిగా బలపరిచినటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఎప్పుడూ లేనటువంటి విధంగా చరిత్రలో 175 నియోజకవర్గాలకు 95% తగ్గకుండా పూర్తిగా తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలపడం, జనసేన, బీజేపీ కూటమికి మద్దతు తెలపడం చారిత్రాత్మకమైనటువంటి రిజల్ట్ అని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ముఖ్యంగా ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఒక కొత్త పరిణామాలు మేము అందరం కూడా చూస్తా ఉన్నాం. అధికారులు వెంటనే మమ్మల్ని రిలీవ్ చేయమని చెప్పి కొంతమంది అధికారులు మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్ర స్థాయిలో అనేక డిపార్ట్మెంట్స్ కి సంబంధించి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారులు మమ్మల్ని ఇక్కడి నుంచి డిప్యుటేషన్ మీద వచ్చాం, మమ్మల్ని రిలీవ్ చేయండి అనేటువంటి విధానంతో ఈరోజు అధికారులు చాలా మంది ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ ఎన్నికల్లో ఇచ్చినటువంటి తీర్పు, సైకో పోవాలి, సైకిల్ రావాలి అనే నినాదాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రజలకు ఈ 5 ఏళ్లలో చాలా అన్యాయం జరిగిందని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. తాడేపల్లిగూడెంలో తనను భారీ మెజారిటీతో గెలిపించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తనకిచ్చిన అవకాశంతో తాడేపల్లిగూడెంను ఒక మోడర్న్ టౌన్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను. నియోజకవర్గంలో ఎవరైనా లంచం అడిగితే వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డబ్బుకి మాకే పోటీ, డబ్బుకి జనసేన, బీజేపీ, తెలుగుదేశానికే పోటీ. కొట్టు సచ్చిన నాకు పోటీ కాదు. మళ్ళీ చెప్తున్నా, వేదిక మీద చెప్పాను, 1,00,000 మంది ఉండగా చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, అతనితో నేను పోటీ పడలేదు. అతను డబ్బు ఎంత ఇస్తాడో ఆశించి జనం మరి ఓడిపోతాడు సీను. ఆడితో వీళ్ళు ఎక్కడ సరిపోరు, వీళ్ళు బతికేంటి వెళ్ళండి అని పెద్ద మనుషులు కూడా చాలా మంది మాట్లాడారు. మీ అందరికీ తెలియదు, మీ టీవీ చూస్తూ ఉంటారు ఖచ్చితంగా. ఎవరే సన్నాసులారా, నేను ఎవరికి డబ్బు కోసం కానీ నాకు వాళ్ళ చందా ఇమ్మని కూడా అడగకుండా 10,000 కూడా నాకు ఎంత నీ మీద ఎంత వ్యతిరేకత ఉందంటే ఈ ఊళ్ళో 10,000 కూడా మేస్టర్ పట్టుకొచ్చి, బాబు నా జీతంలో 10,000 ఇస్తున్నానండి బాబు, ఎందుకురా బాబు మీ రుణం ఎలా తీర్చుకోవాలని పట్టుకెళ్ళిపోమన్నా నా బలవంతంగా పెట్టెళ్ళినటువంటి సందర్భాన్ని మీకు తెలియజేస్తాను. నేను ఫస్టే చెప్పాను, డబ్బుకి మాకే పోటీ,
డబ్బుకి జనసేన బీజేపీ తెలుగుదేశానికి పోటీ. కొట్టు సత్యనారాయణ నాకు పోటీ కాదు. మళ్ళీ చెప్తున్నా, వేదిక మీద చెప్పాను, 1,00,000 మంది ఉండగా చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, అతనితో నేను పోటీ పడలేదు. అతను డబ్బే. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని శాసనమండలి సభ్యులు తోట త్రిమూర్తులు అన్నారు. వైసీపీ కోసం పనిచేసిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గంలో తన వెంట నడిచిన వారికి ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. గెలిచినా ఓడినా తాను ప్రజల మనిషినని, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందవద్దని మనోధైర్యం చెప్పారు. ప్రజా సమస్యలపై పోరాడేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ముందుగా ఎన్నికల్లో గెలుపొందిన కూటమి పెద్దలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు శుభాకాంక్షలు తెలిపారు. అధికార పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు ప్రజా సేవకులుగా పనిచేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులుగా, కార్యకర్తలకి, పార్టీకి రక్షకులుగా పనిచేయవలసి ఉంటుంది. ఈరోజు మేము ప్రతిపక్షంలో ఉన్నటువంటి మాకు మెండపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మీకు అందరికీ అందుబాటులో ఉంటాననేటువంటిది తెలియపరుస్తూ, ఏ విధమైనటువంటి ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు ప్రజా సేవకులుగా పనిచేయవలసినటువంటి అవసరం. వరంగల్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కిడ్నీ వ్యాధితో చికిత్స పొందుతున్న బలగం మొగిలయ్య ఆరోగ్య పరిస్థితిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి దామోదర్ రాజనరసింహ ఆరా తీశారు. అత్యవసర విభాగంలో మొగిలయ్య చికిత్స పొందుతూ ఉండగా మొగిలయ్య కుటుంబ సభ్యులతో మంత్రులు మాట్లాడారు. వరంగల్ సంరక్ష ఆసుపత్రికి మంత్రి దామోదర నేరుగా ఫోన్ చేసి వాకప్ చేశారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ రావాలని తల్లి కొమరమ్మను మంత్రి కోరినట్లు సుదర్శన్ వివరించారు. హైదరాబాద్ నిమ్స్కు పంపాలని అక్కడి వైద్యులు నుంచి ఫోన్ వచ్చినట్లు సంరక్ష ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. చెప్పండి, సరేనా? చెవులు వినపడతారు సార్. సరే, ఏమైనా మీకు శ్వాస ఇబ్బంది అయితే చెప్పండి. జూన్ 4వ తారీఖు సంరక్ష హాస్పిటల్ వరంగల్లో చేయడం జరిగింది. ఆయన వచ్చినప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి సివియర్ ఇన్ఫెక్షన్ కారణంగా షుగర్స్ హై ఉండే, బీపీ లో ఉండే, మూత్రపిండాల సమస్య ఉండేది. ఆయన చూపు కాస్త మందగించింది. దాని తర్వాత రక్తహీనత కూడా ఉండేది. 2 రోజులు ఆయనకు ట్రీట్మెంట్ ఇచ్చాము. ఈ 2 రోజుల ట్రీట్మెంట్లో ఆయనకు యాంటీబయాటిక్స్ ఇచ్చారు, డయాలసిస్ చేశాము, బీపీకి సంబంధించిన మందులు ఇచ్చాము, ఇన్సులిన్ ఇంజెక్షన్స్ ఇచ్చి షుగర్స్ కంట్రోల్ చేశాము. దాని తర్వాత ఇప్పుడు ఆయన కాస్త 2 days తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి కాస్త కోలుకున్నాడు. ఆయన ఆరోగ్య పరిస్థితి కొంచెం మెరుగుపడింది. ఇంకా బీపీకి సంబంధించిన మందులు వెళ్తున్నాయి. ఎన్ఐవి సపోర్ట్ పెట్టాము, శ్వాస ఇబ్బంది కోసం ఎన్ఐవి సపోర్ట్ పెట్టాము. ప్రస్తుతం ఆయన మనతో బాగానే ఉన్నారు. ఆయన కండిషన్ మెల్లమెల్లగా మెరుగుపడుతుంది. ఆయన కోలుకుంటూ ఈరోజు మార్నింగ్ ఆయనతో మనతో మాట్లాడారు. ఉదయం టిఫిన్ కూడా, బ్రేక్ఫాస్ట్ కూడా చేయడం జరిగింది. మొగిలయ్య గారు జూన్ 4వ తారీఖు సంరక్ష హాస్పిటల్ వరంగల్లో చేయడం జరిగింది. ప్రపంచ ఇకబానా దినోత్సవం సందర్భంగా పూల ప్రదర్శనను హైదరాబాద్లోని ఓ హోటల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హ్యాండ్లూమ్స్, టెక్స్టైల్, అపరల్ పార్కుల డైరెక్టర్ విఎస్ అలుగు వర్షిణి హాజరై ఎగ్జిబిషన్ ప్రారంభించారు. ఇకబానా మొక్కల ప్రదర్శనలో 40 మంది సభ్యులు పాల్గొని ప్రదర్శించడం ఎంతో సంతోషంగా ఉందని రాష్ట్ర ఇకబానా అధ్యక్షురాలు వినీత తెలిపారు. జపాన్ దేశంలో 2020వ సంవత్సరంలో 6 ఏళ్ల పిల్లలకు పెద్ద వృక్షాలే కాకుండా ఇంట్లోని చిన్న మొక్కలతో కూడా పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చని ఈ ప్రదర్శనను ప్రారంభించారని తెలిపారు. నాటి నుండి నేటి వరకు జపాన్ దేశంలోనే కాకుండా మన దేశం వరకు రావడం ఎంతో సంతోషదాయకమన్నారు. ప్రతి సంవత్సరం జూన్ 6వ తేదీన ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఆమె తెలిపారు. ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇకిబానా డే సెలబ్రేట్ చేస్తున్నారు. సో మా హైదరాబాద్ ఇకిబానా ఇంటర్నేషనల్ హైదరాబాద్ చాప్టర్ 250 కూడా ఈ సందర్భాన వరల్డ్ ఇకిబానా డే సెలబ్రేట్ చేస్తున్నాము. మేము ఒక ఎగ్జిబిషన్ చేశాము. 40 పార్టిసిపెంట్స్ ఉన్నారు అండ్ షోయింగ్ డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ ఇకిబానా బిలాంగింగ్ టు ది ఒహారా అండ్ సొగెట్సో స్కూల్. అండ్ ఇది మేము డే ఎగ్జిబిషన్. ఇది ఇకిబానా అంటే ఇట్స్ అరేంజ్మెంట్ ఆఫ్ ఫ్లవర్స్. ఇట్స్ అ ట్రెడిషనల్ జాపనీస్ స్టైల్. ఈ జూన్ 6th ఎందుకు అని అంటే జపాన్లో 2020లో డిసైడ్ చేసింది జాపనీస్ గవర్నమెంట్ దట్ జూన్ 6th
అట్ ది ఏజ్ ఆఫ్ 6 6వ సంవత్సరాన పిల్లలకి ట్రెడిషన్ ఆర్ట్స్ నేర్పిస్తే అది వాళ్ళకి బాగా అబ్బుతుంది అని. సో ఆ రోజు దే హ్యావ్ డిసైడెడ్ టు సెలబ్రేట్ ఇట్ as వరల్డ్ ఇకిబానా డే త్రూఅవుట్ ద వరల్డ్. ఇవాళ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇకిబానా డే సెలబ్రేట్ చేస్తున్నారు. సో మా హైదరాబాద్ ఇకిబానా ఇంటర్నేషనల్ హైదరాబాద్ చాప్టర్ 250. తిరుపతిలోని సిఐడి కార్యాలయంలో టీటీడీఓ ధర్మారెడ్డిపై జనసేన నేత కిరణ్ రాయల్ కంప్లైంట్ ఇచ్చారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా 5 సంవత్సరాలు ఎలాంటి అర్హత లేకపోయినా అధికార పార్టీ అండదండలతో టీటీడీ ఈవోగా ఉండి అనేక అవినీతి కార్యక్రమాలు చేశారని ఆరోపించారు. భక్తులు శ్రీవారికి సమర్పించిన హుండీ కానుకలపై సరైన లెక్కలు చూపించకుండా ప్రభుత్వం మారగానే సెలవు పెట్టి దేశం వదిలి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తున్నాడన్నారు. దీంతో ధర్మారెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జనసేన పార్టీ తరపున ఈవో ధర్మారెడ్డి పాస్పోర్టును వెంటనే సీజ్ చేసి విచారణ అనంతరం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అప్డేట్ చేయట్లా, ఏమేమి వచ్చి కూడా చెప్పట్లేదు. ఇవన్నీ పెద్ద స్కామ్ జరిగింది. ఈ డబ్బులతో కూడా జగన్మోహన్ రెడ్డి తరలించారు. నాకు ఇది మీకు ఇచ్చినట్టు నాకు ఇది కావాలి, ఆరోపణ టీటీడీలో 5 సంవత్సరాలుగా ఆయనకి ఐఏఎస్ అర్హత లేకపోయినా జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో ఆయన టీటీడీలో ఉండి అనేక అవినీతి అలాంటివి ఏం చేయకుండా పారిపోవాలని చూస్తాం. ఎందుకంటే 100 కోట్లు టీటీడీ నిధులు కాజేశాడు. 100 కోట్లు దేవుడు ఒక ఆస్తులు కానివ్వండి, సొమ్ము కానివ్వండి, హుండీలో ఉన్న ఆదాయం కానివ్వండి, నగదు. ఆయన పాస్పోర్ట్ అన్నీ సీజ్ చేసేసాడు. ఆయన తిరుమల వదిలిపోకూడదు, ఆయన తిరుపతిలోనే ఉండాలి. రేపు అధికారులు సిఐడి డిఎస్పీ గారికి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగినది. ఆ కంప్లైంట్ ఏమంటే టీటీడీ ఈఓ ఏ అర్హత లేకపోయినా ఐఏఎస్ అని చెప్పుకొని జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో గత 5 ఏళ్లుగా టీటీడీలో ఉంటూ తిరుమలలో అన్ని శాఖలకు ఆయనే అధికారి. టీటీడీలో ఆయన దోచింది అంతో ఇంతో కాదు, కొన్ని 100 కోట్లు టీటీడీ నిధులు దోచేశాడు. అటువంటి వ్యక్తి ఈరోజు అధికారం మా కూటమి రాగానే పారిపోవాలని ప్రయత్నిస్తున్నాడు. ఇది వాస్తవం. ఆయన లీవ్ పెట్టాడు. ఈరోజు పేపర్లో చూసాం, నిన్న మొన్న పేపర్లో చూసాం మనం. ఆయన లీవ్ అడుగుతున్నాడు, నాకు లీవ్ ఇవ్వండి అని. వారం రోజులు, ఈ వారం రోజులు లీవులో ఆయన విదేశాలకు వెళ్ళిపోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. ఎందుకంటే టీటీడీలో ఆయన అనేక ఆభరణాలు కానివ్వండి, డబ్బులు విషయం కానివ్వండి, టీటీడీ నిధులు కానివ్వండి, శ్రీవాణి ట్రస్ట్ కానివ్వండి, ఒకటి కాదు అసలు టీటీడీలో ఈ 5 ఏళ్లలో 100 కోట్లు ఎదుగు దోచాడంటే ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక ఈవో వెళ్ళిపోయేటప్పుడు ఇంకో ఈవోకి బాధ్యత అప్పగించి పక్కన కూర్చొని సంతకం పెట్టిపోవాలి, అది రూల్ ఉంది. నువ్వు అధికారం మారగానే నువ్వు పారిపోతున్నావంటే ఎంత దోచేసావు. జనసేన పార్టీ తరఫున సిఐడి డిఎస్పీ గారికి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ అనంతపురం జిల్లా రాయదుర్గం పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ గౌతమిశాలి ఆకస్మిక తనిఖీ చేశారు. పల్లెల్లో పట్టణాల్లో గొడవలకు పాల్పడకుండా ఉండాలని పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. స్టేషన్లోని కేసులను, సమస్యాత్మక గ్రామంలోని పరిస్థితులను ఎస్పీ పరిశీలించారు. జిల్లాలో ఎలాంటి అసాంఘిక చర్యలకు పాల్పడినా చర్యలు తప్పవన్నారు. పోలీస్ దాని తర్వాత ఇప్పుడు కౌంటింగ్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు పల్లెల్లో కానీ టౌన్స్లో కానీ ప్రశాంత వాతావరణమే ఉండాలి, ఎక్కడ కూడా వైలెన్స్ అనేది జరగకూడదని చెప్పి ఇంకా కూడా మనం పికెట్స్ కంటిన్యూ చేస్తున్నాం, మొబైల్ పార్టీస్ అన్ని కూడా తిప్పుతున్నాం. మీ మూలంగా నేను ప్రజలకు తెలియజేసేది ఏంటంటే ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ వైలెన్స్ కానీ లేకపోతే ప్రాపర్టీ డ్యామేజ్ కానీ చేయడానికి లేదు. ఎవరైనా చేశారంటే వాళ్ళ మీద ఖచ్చితంగా కేసులు కట్టడం జరుగుతుంది. అలాగే వాళ్ళ మీద షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. దీంట్లో అయితే మొహమాటమే లేదు. ఐ థ్యాంక్ ఎవ్రీవన్ ఫర్ కోఆపరేటింగ్ విత్ పోలీస్. దాని తర్వాత ఇప్పుడు కౌంటింగ్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు పల్లెల్లో కానీ అనంతపురం జిల్లాలో కౌంటింగ్ తర్వాత కూడా సమస్యాత్మక గ్రామాల్లో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన చర్యలు కొనసాగిస్తున్నామని ఎస్పీ గౌతమిశాలి తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ఎవరు ధ్వంసం చేసినా కేసులు నమోదు చేస్తామని, హింసకు పాల్పడే వారిపై కూడా రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని హెచ్చరించారు. గెలిచినా గెలవని అభ్యర్థులు వారి కింద క్యాడర్కు ఎలాంటి హింసాత్మక ఘటనలకు వెళ్లొద్దని చెప్పాలని సూచించారు. జిల్లాలో కట్టుదిట్టమైన భద్రత కోసం పోలీసు బలగాలను పిలిపించి గట్టి భద్రత ఏర్పాటు చేశామన్నారు. సిద్ధం చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఇంకా మనం సెన్సిటివ్ ఏరియాస్లో పికెట్స్ని పెట్టడం జరుగుతుంది. అలాగే మొబైల్ పికెట్స్ని తిప్పడం జరుగుతుంది. మొబైల్ పార్టీస్ కూడా తిరుగుతున్నాయి. అండ్ ఇంపార్టెంట్ ఏరియాస్లో మనం ఇంకా ఏపీఎస్పీని పెట్టడం జరిగింది. అలాగే మన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కూడా ఉంది. సో ఈ ప్రతి ఒక్క ఎక్కడైతే సెన్సిటివ్ ఉన్నాయో అన్ని ప్లేసెస్లో ఇవి పెడుతున్నాం. అండ్
రికార్డ్ అయిన ప్రతి ఒక్క సమస్యని, అంటే చిన్నది కావచ్చు, యావరేజ్ నెమ్మదిగా తోసుకోవడం కావచ్చు, లేకపోతే ఏదైనా డ్యామేజ్ ఆఫ్ ప్రాపర్టీ కావచ్చు, లేకపోతే కొట్టుకోవడం కావచ్చు, ఏదైనా కూడా ప్రతి ఒక్క ఇన్సిడెంట్ని మనం ఎఫ్ఐఆర్ రూపంలో పెడుతున్నాం. ఒకవేళ అవి నాన్ కాంప్లిసిబుల్ అయినా కూడా కోర్టుకి పర్మిషన్ పెట్టి కూడా మళ్ళీ అవి రిజిస్టర్ చేస్తున్నాం. అండ్ దీని పరంగా నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఎవరిని చట్టాన్ని చేతిలోకి తీసుకుని వదిలిపెట్టాం. ముగిసిన తర్వాత జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఉపాధి హామీ కూలీల పరిస్థితి చాలా దారుణంగా ఉందని, కూలీ వేతనం సరిపోక వలసలు మొదలయ్యాయన్నారు. ప్రభుత్వం వారికి సంవత్సరంలో 200 రోజుల పనిదినాలు కల్పించాలని, అలాగే రోజువారీ కూలీ వేతనం 600 రూపాయలు ఇవ్వాలని కోరారు. లేని పక్షంలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని వారు హెచ్చరించారు. కూలీల బతుకులు అమ్మ పోతే అడవి కొనబోతే కొరివిగా మారింది. ఈ రోజు ప్రభుత్వాలు వాళ్లకు సరి అయిన వేతనాలు ఇవ్వక ఈ రోజు మరి వాళ్ళందరూ అర్ధాకలతోటి మరి మళ్ళీ వలసలు పోయే పరిస్థితి వస్తుంది. 2005లో తీసుకొచ్చిన ఈ ప్రభుత్వం అనేక హక్కులు కల్పించినప్పటికీ ఈ యొక్క ప్రభుత్వాలు క్రమేణా వాటి సవరణలు చేస్తూ ఈ రోజు కూలీలకు పొట్టగిట్టకుండా మళ్ళీ వలసలు పోయే పరిస్థితి. ఈ వలసలు మరి నివారించడానికి ప్రభుత్వం వెంటనే సంవత్సరానికి 200 పని దినాలు కల్పించాలి. ప్రతిరోజు ఒక కూలికి 600 రూపాయలు ఇవ్వాలి. ఎలాంటి ఇప్పటి వరకు చేసిన పనికి పెండింగ్ బిల్లులు ఎక్కువ ఉన్నాయి, అవి వెంటనే చెల్లించాలి. సంవత్సరానికి మరి ప్రభుత్వం చెప్పింది ప్రతి కూలికి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని. ఇంతవరకు మరి వాటిని ఇంతవరకు వాటి గురించి మాట్లాడడం లేదు. రోజు ఉపాధి హామీ కూలీల బతుకులు. కొత్తగూడెం జిల్లా భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ శానిటైజర్ సిబ్బందికి పెండింగ్లో ఉన్న 5 నెలల బకాయిలను వెంటనే చెల్లించాలని సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు. 5 నెలలుగా జీతాలు లేక అవస్థలు పడుతున్నామని, అనేకసార్లు అధికారుల దృష్టికి తమ సమస్యను తీసుకెళ్లినా ఫలితం లేదని కార్మికులు వాపోయారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఆర్ఎంఓ ధర్నా వద్దకు వచ్చి కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు అందాల్సిన రేషన్ బియ్యం అక్రమ రవాణాకు గురవుతోంది. వికారాబాద్ జిల్లా పరిగి మీదుగా అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా కొందుర్గు నుండి పరిగి మీదుగా కర్ణాటకకు చెందిన డీసీఎం వాహనాల్లో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పక్కా సమాచారంతో పట్టుకున్నారు. డీసీఎంలో 120 క్వింటాళ్ల రేషన్ బియ్యం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. డీసీఎం వాహనాన్ని, రేషన్ బియ్యాన్ని సీజ్ చేసి సంబంధిత రెవెన్యూ శాఖకు సమాచారం అందించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా వ్యాపారం వెనుక ఎవరున్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వరంగల్ సెంట్రల్ జోన్ పరిధిలో మోటార్ సైకిళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. 3 నెలల నుండి వరుసగా బైక్ దొంగతనాలు జరుగుతూ ఉండడంతో వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ ఆదేశాలతో ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు. తెల్లవారుజామున పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా 3 వ్యక్తులు బైక్పై అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. ప్రశాంత్, ప్రేమ్ కుమార్, ఓ మైనర్ బాలుడు సులభంగా డబ్బు సంపాదించాలని దొంగతనానికి పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి 8 మోటార్ సైకిళ్లు, 10,000 నగదు సీజ్ చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. శివకుమార్ పర్యవేక్షణలో ఈ యొక్క స్పెషల్ టీమ్ని ఫామ్ చేసి ఈ దొంగల గురించి సెర్చ్ చేస్తుండగా ఈరోజు ఉదయం వరంగల్ పోస్ట్ ఆఫీస్ దగ్గర మా టీం వాహనాలు తనిఖీ చేస్తుండగా మా పోలీస్ వారిని చూసి ఎదురుగా వస్తున్నటువంటి వ్యక్తులు ఒకే బండిపై 3 వస్తున్నారు, 3 బండ్లపై వస్తున్నారు. పోలీస్ పార్టీని చూసి మరి పరిగెత్తే ప్రయత్నం చేస్తూ ఉంటే మా పోలీస్ సిబ్బంది వారిని వెంబడించి పట్టుకోవడం జరిగింది. మా లోకల్ సిఐ శివకుమార్ పర్యవేక్షణలో ఈ యొక్క స్పెషల్ టీంని
కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని చేపల మార్కెట్ వెనుక ఉన్న ప్రభుత్వ వైన్ షాప్లో చోరీ జరిగింది. కౌంటింగ్ సందర్భంగా ఈ నెల 3వ తేదీ సాయంత్రం వైన్ షాప్కు సీల్ వేసి సూపర్వైజర్ శివ మూసివేశాడు. మళ్లీ షాపు తెరిచి చూడగా వెనుక వైపు తాళాలు పగలగొట్టి దుండగులు చోరీ చేశారు. 34,000 విలువ చేసే మద్యం సీసాలు ఎత్తుకు వెళ్లారని వైన్ షాప్ సూపర్వైజర్ శివ కంప్లైంట్లో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సార్ వైన్ షాప్ గవర్నమెంట్ వైన్ షాప్ లో సూపర్వైజర్ గా చేస్తున్నానండి. మాకు 3వ తారీఖున సాయంత్రం ఎలక్షన్ వల్ల 2 రోజులు సెలవు ఇవ్వడం జరిగిందండి. 3వ తారీఖు సాయంత్రం 7 గంటల ప్రాంతంలో మేము షాప్ కి సీల్ వేయడం జరిగింది. తర్వాత 2 రోజుల తర్వాత ఈ రోజు 6వ తారీఖున మేము 11 షాప్ కి వచ్చేపాటికి డోర్ తీసి వచ్చేపాటికి మెయిన్ డోర్ నుండి వచ్చాము. వెనకాల డోర్ లో అది ఓపెన్ చేసి ఉంది సార్. ఏంటని ఓపెన్ చేసి చూస్తే డోర్ పగలగొట్టేసి ఉంది. లోపల సరుకు పోయింది సార్. లూజ్ కేసెస్ అను ఒక 208 బాటిల్, దాని యొక్క వాల్యూ 34,000 ఉంది సార్. ఆ సరుకు అంతా పోయింది సార్. దాన్ని కంప్లైంట్ ఇచ్చాను సార్. ఇప్పుడు సిఏ గారు అని ఎస్ఐ గారు వచ్చారు. ఆ వీడియో ఫుటేజ్ కూడా ఇచ్చాను సార్. వీడియో ఫుటేజ్ లో దొంగ కనపడుతున్నాడండి. మనకి సరుకు యొక్క వాల్యూ వచ్చి 34,000 సార్. అవి ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో చెప్పబడే జ్యోతిష్య శాస్త్రానికి అత్యంత ఆదరణ ఉందని ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు రాఘవేంద్ర తెలిపారు. జ్యోతిష్య శాస్త్రంతో అద్భుతంగా రాజకీయ భవిష్యత్తు, ఎన్నికల ఫలితాలు ముందే తెలిపే వీలుందన్నారు. 2023లో జరిగిన తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పారన్నారు. ఏపీలో కూటమి అధికారంలోకి వస్తుందని, వైసీపీలో 70% మంది మంత్రులు ఓడిపోతారని చెప్పిన వ్యాఖ్య నిజంగా ఫలించిందన్నారు. జ్యోతిష్య శాస్త్రంతో అద్భుతాలు సాధించవచ్చని, దానివల్ల ఖచ్చితంగా పొలిటికల్ అనాలిసిస్ అనేది చేయవచ్చని రాఘవేంద్ర తెలిపారు. ఈరోజు గమనించినట్లయితే దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా నేను జ్యోతిష శాస్త్రం ద్వారా పొలిటికల్ ప్రిడిక్షన్స్ మొదలు పెట్టడం అనేది 2014 సంవత్సరం జరిగింది. మీరు కనుక గమనించినట్లయితే ఆంధ్రాలో జరిగినటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ కూటమికి 97 నుంచి 107 వరకు అసెంబ్లీ సీట్లు వస్తాయని, తర్వాత 16 నుంచి 18 వరకు పార్లమెంట్ సీట్లు వస్తాయని చెప్పి ఆ రోజు నేను చెప్పడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి ఫలితాల్లో మీరు గమనించినట్లయితే 106 వరకు అసెంబ్లీ సీట్లు, 17 వరకు పార్లమెంట్ సీట్లు రావడం ద్వారా జ్యోతిష్ శాస్త్రం తన యొక్క సట్ట సాధుకుందని చెప్పి చెప్పుకోవచ్చు. ఆ తర్వాత గమనించినట్లయితే నేను కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒరిస్సా, యూపీ, బీహారు, ఉత్తరాఖండ్ ఇలాంటి పలు రాష్ట్రాలు, వెస్ట్ బెంగాల్ పలు రాష్ట్రాల గురించి నేను ఇచ్చిన ప్రిడిక్షన్స్ అన్ని కూడా 100% వాస్తవాలుగా రూపుదిద్దుకున్నాను మీ అందరికీ తెలిసిన విషయం. నమస్కారం అండి, నేను మీ ఆచార్య. తిరుమల శ్రీవారిని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. తిరుపతి ప్రజలకు సేవ చేసే అదృష్టం ఇచ్చిన శ్రీవారికి మొక్కులు తీర్చుకున్నానన్నారు. తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడుతామని, తిరుపతి ప్రజల అందరికీ శ్రీవారి ఆశీస్సులతో అండగా ఉంటానని తెలిపారు. శ్రీ కలియుగ ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని మొక్కులు తీర్చుకోవడం జరిగింది. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి దీవెనలతో, మన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి దీవెనలతో ఈరోజు తిరుపతి పట్టణ ప్రజలకు ఎమ్మెల్యేగా సేవ చేసే భాగ్యం కల్పించిన ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి, అదేవిధంగా జనసేన తెలుగుదేశం అధ్యక్షుల వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, తిరుమల తిరుపతి పవిత్రతను జాగ్రత్తగా కాపాడుతామని, అదేవిధంగా తిరుమల తిరుపతి ప్రజలందరినీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో వారికి భద్రతగా నిలిచి వారందరినీ కూడా కాపాడుకునే బాధ్యత తీసుకుంటాననేసి కూడా తెలియజేస్తూ, తిరుమల తిరుపతి శ్రీ కలియుగ ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని మొక్కులు తీర్చుకోవడం జరిగింది. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి దీవెనలతో,
మన తెలుగుదేశం పార్టీ ఇవి జిల్లా డైరీ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర. తక్కువ వినపడుతుంది.